హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో చాలా డేస్ తర్వాత ఇది నాకు తెలిసి సెకండ్ థర్డ్ బ్లాగ్ చేయాలనిపిస్తుంది. సో చాలా చూస్తున్నాను నేను కూడా. అంటే ఇప్పుడు మనము షాపింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో అంటే మన సైడ్ కోసమే వెళ్తున్నాము. స్పెషల్గా మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5:43 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ వెళ్దామంటే గైస్ అస్సలు పిచ్చి కొడుతున్న ఎండలు అయితే ఒక్కరోజు వెళ్ళి చూస్తున్నాము. సో ట్రై చేద్దామని చెప్పేసి అవుట్. నిన్న మేము అక్క వాళ్ళు వచ్చారు, అక్క అమ్మ అందరూ వచ్చినారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా వచ్చినారు. మేము నిన్న అందరం కలిసి అనంతగిరి హిల్స్ వెళ్ళినాం అన్నట్టు. సో చూద్దామని చెప్పేసి యాక్చువల్గా మేము నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వెళ్ళినాం. అప్పుడు ఒక 6-7 months బ్యాక్ వెళ్ళినాము. అప్పుడు కొంచెం సీజన్ కాబట్టి హిల్ పాయింట్ అనేది ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అది అద్భుతం. అప్పుడు ఆ టైంలో వెదర్ కూడా బాగుండే, ప్లస్ వర్షం పడ్డది, లైట్గా వర్షం పడ్డది. అఫ్కోర్స్ సీజన్ అదే కాబట్టి పడింది. అప్పుడు ఓకే, ఆ వెదర్కి ఓకే. నిన్న ఎండ మనకు మామూలుగానే కొంచెం అటు ఇటుగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో బయటికి వెళ్దాం అంటే అందరు వచ్చిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ ఎట్టు వెళ్ళడం కుదరలేదు. సో సరే ఒకసారి అనంతగిరి హిల్స్ వెళ్దామని చెప్పేసి వెళ్ళంటే ఆ ఎండకి అసలు మేము వెళ్ళిన హిల్ పాయింట్ అదా కాదా అట్లా మొత్తం ఎండిపోయి అసలు ఎందుకు పోయినా కూడా అర్థం కాలేదు. ఈవినింగ్ టైంలోనే పోయినా మస్తు హ్యూమిడిటీ ఉండే పైన. వెళ్ళి ఒక ఫోటో దిగి ఒక 5 minutes ఉన్నాం కావచ్చు. 5 minutes అంటే 5 minutes కూడా లేము. జస్ట్ అది ఒక హిల్ పాయింట్ సీజన్ అయితే అది కాదు. బట్ ఏదో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. రిటర్న్లో అయితే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదా, సో అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసినాము. వీఆర్ డన్ విత్ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి తీసుకోవడానికి వెళ్తాము. సో ఇప్పుడు మన గ్యాప్లో మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం. ఈ సీజన్ అయితే కొంచెం మ్యాంగోస్ ఎక్కువ తింటున్నాం కదా మనం. ఇంటి దగ్గర అయినా ఇప్పుడు జ్యూసెస్ అయినా కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. ఏమన్నా తిందామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వెయిటింగ్ దానికోసమే. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత తిన్నాం లాస్ట్కి. ఆల్రెడీ మొన్న ఇట్లనే సేమ్ ఇట్లనే వర్క్ మీద తిరిగిన తర్వాత ఇక బీభత్సంగా ఆకలి అయితే బయట నార్మల్ శాండ్విచ్ అట్లా తిన్నాము అన్నట్టు. అది కూడా సాటర్డే రోజు వెజ్ పన్నీర్ శాండ్విచ్ తిన్నాము దొంగల్లాగా. మా అమ్మకి చెప్పలేదు అన్నట్టు. ఇంటికాడ వంట చేసి పెట్టేసింది, ఆల్రెడీ వంట అయిపోయింది అప్పటికే. కానీ మేము చెప్పలేదు కాబట్టి తింటామని చెప్పేసి దగ్గర మా కోసం ఒక 1/2 hour వెయిట్ చేసింది అందరం కలిసి తిందామని చెప్పి. బట్ మేము తిందామని చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డామంటే గైస్, నిజంగా అంటే ఏమన్నది అంత కోపమే రాదు. బట్ ఏంటంటే బయట తిండి ఎక్కువ అయిపోతుంది అంటారేమో అని చెప్పేసి చెప్పలేదు. లాస్ట్ చెప్పినాం అనుకోండి తిన్నాము అని చెప్పేసి. నాకు తెలిసి మన వాళ్ళు వచ్చి 15 days అవుతుంది. అవును, 15 days లో ఒక్క రోజు కూడా బయట తినలేదు. ఒక్కరోజు తిన్నాం. ఆ ఒక్కరోజు అబద్ధం చెప్పడానికి కూడా ఎన్ని నాటకాలు ఏంటో. అట్లా కొంచెం మాట్లాడదామని చెప్పేసి ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. యాక్చువల్గా నిన్న స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ నిన్న అసలు మనకు కుదరలేదు. సో నా ఫోన్ స్టోరేజ్ ఇష్యూ, సో మళ్ళీ కెమెరా పట్టుకొని వ్లాగ్ తీసేంత మనకు లేకుండా నిన్న. సో అందుకోసమే ఇప్పుడు కొంచెం అంత క్లియర్ చేసేసుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను. అప్పటికైనా కొంచెం కట్ వస్తుంది, మళ్ళీ ఎడిటింగ్లో తెలుస్తుంది మనకి ఏంటిదని చెప్పేసి. సో అండ్ మీకు అసలు మన కలెక్షన్ ఎలా అనిపిస్తుంది? కొంచెం వీడియో షేక్ అవుతూ ఉండొచ్చు, మేబీ అవుతుంది. ఓకే, మన కలెక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఒకసారి మీకు కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా. అంటే మినీ వ్లాగ్స్ కూడా మాట్లాడవచ్చు. ఏంటంటే మినీ వ్లాగ్స్ మనకు మాట్లాడేంత టైం కుదరట్లేదు అసలు. లాంగ్ అంటే చాలాసేపు మాట్లాడాలనిపిస్తుంది మాకు కూడా. బట్ ఏంటంటే మినీ వ్లాగ్స్ కొంతవరకు మాత్రమే షేర్ చేసుకోగలుగుతున్నాం, కొంతవరకు మాత్రమే అడగగలుగుతున్నాం, కొంతవరకు మాత్రమే చెప్పగలుగుతున్నాం ఏమైనా కూడా. సో అందుకోసమే అట్లా ఒకసారి మాట్లాడదాం మన వాళ్ళతోనని చెప్పేసి ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. సో మన కలెక్షన్ ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఈ వెడ్డింగ్ సీజన్లో ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు? అంటే రాను ఇంకా కొంచెం ప్లాన్ చేస్తున్నాము. అంటే నెక్స్ట్ మళ్ళీ ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా, ఆషాఢం నుంచి అంటే జూలై నుంచి. సో అప్పటి నుంచి ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో కొంచెం ఏంటంటే ఈ మధ్యలో మరి మీకు అది అర్థమైందో లేదో మాకు తెలియదు, కానీ కొన్ని అట్లా బండలు వేస్తున్నాం అన్నట్టు. అంటే అది ఎంతవరకు రీచ్ అవుతుంది మన వాళ్ళకి, ఎంతవరకు మన కలెక్షన్ నచ్చుతుంది అని చెప్పేసి కొన్ని అట్లా ట్రై చేస్తున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ బాగా షాపింగ్ కూడా చేస్తున్నారు. మీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అని మాకు తెలిస్తే కనుక మేము ఇంకా కొత్తగా ఏదైనా
ఏదైనా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాము. సో మీ ఒపీనియన్ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడైతే కొంచెం ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలని వెళ్తున్నాము. ఫ్యాబ్రిక్ ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఏంటి 2 daysకి అవ్వాల్సిన వర్క్ అంతా అయిపోయింది స్టోర్లో. మళ్ళీ ఇవాళ కొంచెం ఫ్రెష్గా చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ చెప్పినాం కదా, ఆఫ్టర్నూన్ ఎలా అనుకున్నాం కానీ అప్పుడు నాలుక తిరగట్లేదు. జ్యూస్ తాగితే అట్లా ఉంటుంది పని. ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు పని. లేజీగా ఉండే. నిన్న అసలు యాక్చువల్గా 2 days నిద్రపోలేదు. మా వాళ్ళు మొన్న వచ్చినారు, అంటే అక్క వాళ్ళు మొన్న వచ్చినారు. సో ఆ రోజు వస్తున్నారు కదా అని చెప్పేసి మేము అంటే మనకు నైట్ 2 వరకేమో షూట్ అయిపోయింది. సో వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ 8 ఆ టైం ఎట్లా అయింది, నాకు గుర్తులేదంతా. పడుకుంటే కనుక మళ్ళీ అటే అయిపోతుంది ఖచ్చితంగా. నేను మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ ఆ టైం వల్ల లేస్తామేమో అని చెప్పేసి ఇక పడుకోలేదు అన్నట్టు. ఆ పడుకోకుండానే అదే నిద్ర మొదలు నేను అంతా తిరిగి వచ్చేసినాము. సో అందుకే ఇవాళ మొత్తం మా స్లీప్ అంతా కవర్ చేసి ఇప్పుడు వర్క్కి వెళ్తున్నాం అన్నట్టు. చిన్ని ఏం మాట్లాడదు గైస్. మళ్ళీ ఏమన్నా అంటే చిన్న కిందకు మాట్లాడేది అని చెప్పి నన్ను అడగొద్దు. అగో అది టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పుడు కస్టమర్ వచ్చి కూర్చున్నారు స్టాప్ లో, న్యూ కస్టమర్. అందుకనేసి వాళ్ళకి హాఫ్ సారీస్ కావాలి. అంటే మన వాళ్ళు వెళ్ళిపోయినారు అన్నట్టు. మన మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయినారు. యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా చేసేస్తుంది ఒక అమ్మాయి. మన అంటే స్టిచ్చింగ్ ఈ టీం ఉంది అన్నట్టు. సో వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి చూపినికి ఏం తెలుసు, జస్ట్ వర్క్ చేసి వెళ్ళిపోతారు. సో తనతోనే మాట్లాడుతుంది చెల్లి కస్టమర్తో. అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నట్టు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్ నేను అనేది, నాట్ కాల్స్ అయినా మెసేజెస్ అయినా ఇట్లా కాకుండా డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పేసి. బట్ ఏంటంటే మాకు అసలు పాసిబుల్ అవ్వట్లేదు స్టోర్కి వెళ్ళి అంత టైం తీసుకొని మాట్లాడదామన్నా కూడా. ఉన్న వీక్ అంతా ఏం వర్క్ ఉండదు లేట్, అంత ఉన్న వీక్ అంతా వర్క్ పెట్టుకునే అంత లేదు మనకి. అంత స్ట్రెస్ తీసుకుంటే కథమే. లాస్ట్ 2 weeks మాత్రం చాలా బిజీ ఉండే. అంటే డైలీ వర్క్ ఖచ్చితంగా వెళ్తుండే, స్టోర్కి వెళ్తుండే, అక్కడ పనంతా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి షూటింగ్ చేసుకుంటుండే. సో చాలా డబల్ వర్క్ అయిపోయింది. అదే అంటున్నా. అంటే కొన్ని అంటే వీక్ అయిపోతున్నాం తెలియకుండానే. మాకే అంటే మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు వీక్ అయిపోతున్నారు చూసుకోండి అని చెప్పేసి. అంటే ఎస్పెషల్లీ నేను ఎందుకనంటే ఒక కొంచెం అట్లా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా. అంటే ఫిజికల్గా ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలుగుతా, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రెస్ట్ దొరికిందని అని అంటే కనుక తీసుకోగలుగుతా. కానీ కొంచెం మెంటల్గా ఏంటంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ అయిపోయాయంటే మేము ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా ఏ వ్లాగ్ తీయలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒక 3-4 days అట్లా ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వర్క్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటే కనుక మనకి సేల్ కన్నా నడుస్తూనే ఉంటుంది, బ్యాక్ మొత్తం నడుస్తూనే ఉంటుంది. మనం కొంచెం అట్లా ఇంటికి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము అన్నట్టు. సో అందుకోసమే కొంచెం ప్రెజర్ తీసుకున్నాం ఆ టైంలో వర్క్ కంప్లీట్ చేసేయాలని చెప్పేసి. సో అందుకే వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇట్లా 6 half sarees, 7 half sarees, 8 half sarees అట్లా లాంచ్ చేసేస్తున్నాము. అంటే ఒక డే గ్యాప్ తీసుకున్నా పర్లేదు, నెక్స్ట్ డే మాత్రం 8 లేకపోతే 6 అట్లా లాంచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం అన్నట్టు. సో మనకి ఏమైపోతుందంటే ఒక 3-4 పెట్టేస్తే అవి వెంటనే అయిపోతుంది. మనకి కస్టమర్స్ అడుగుతున్నారు కలెక్షన్ పెట్టానంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఒకరోజు 6 చూసి అదే అంటారు, ఒకసారి 6 చూస్తాము, ఒకసారి 7 చూస్తారు, ఒకసారి 8 చూస్తారు, సో 3 చూస్తారు. అంటే మన ఇక అది ఈ వర్క్ మాత్రం మన వర్కర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తున్నారు, మా వాళ్ళు ఏంటో మరి ఈ మధ్యలో కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తున్నారు, కొంచెం అట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది కొన్ని వేరే వర్క్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ వర్క్ ఉంది, సో అందుకోసమే రాలేకపోయినాం అని చెప్పేసి. ఏంటంటే వాళ్ళు మన దగ్గర వర్క్ చేయబట్టి 1 year అవుతుంది. 1 year లో ఇప్పుడు అనుకుంటా వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్ తీసుకునేది. అవును, ఇన్ని రోజులు డైలీ వస్తుండే, అసలు లీవ్స్ అన్న మాట ఉండకపోతుండే. బట్ ఈసారి అనుకుంటా సో 3 days 4 days అట్లా వెళ్ళిపోతున్నారు. సో అందుకనేసి ఏంటంటే మాకు నార్మల్గా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళంటేనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సీరియస్గా. అంటే మేము ఎప్పుడు మాట్లాడలే ఇలాంటిగా చెప్తున్నాను, డెడికేటెడ్గా ఉండాలి. ఏదైనా కూడా మనకి వర్క్ చేస్తున్నామని అంటే ఏదో అయిపోవాలి, ఏదో శాలరీ ఇచ్చేస్తున్నారు, మా వర్క్ ఇంతే అనేలాగా అంటే నేను ఎక్కడ చూడలేదు. జస్ట్ మా మట్టుకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు గైస్. ఎందుకంటే మాకు తెలియదు బయట ఎట్లుందని చెప్పేసి. జస్ట్ నేను మా మట్టుకు మాత్రం చెప్తున్నాము. మా వాళ్ళు అప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటికీ కూడా మా టీము అదే రకంగా సపోర్ట్ చేస్తుంది మాకు. ఏ విషయంలో అయినా కూడా, ఏదైనా కొంచెం ఇష్యూ అయినా కూడా మేము డైరెక్ట్గా మాట్లాడేసుకుంటాం, ఇది ఇష్యూ, సో ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పేసి. సో నేనైతే ఎప్పటికీ చాలాసార్లు అనుకున్నాను అన్నట్టు, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం ఈ విషయంలోనైతే. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అంటే చాలా మంది ఏంటంటే వచ్చినామా వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటుంది ఎవరిదైనా కూడా. బట్ ఏంటంటే వీళ్ళు మాత్రం
ప్రతి వర్క్ ని ఓన్ గా చూసుకుంటారు. ఓకే ఇది రాలేదా ఇది చేసేద్దాం మేడం అని వాళ్ళే చెప్తారు అన్నట్టు. నన్ను అడిగితే ఇట్లాంటిదంతా దట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మాస్టర్. అండ్ అంటే తను చెప్పడం వల్ల వెనకాల మొత్తం కారిగర్స్ అందరూ వర్క్ చేస్తారు అన్నట్టు. ఆన్ టైం అయినా ఏ టైం అయినా కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలి, దీన్ని ఒకవేళ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి. సో మాకు వర్క్ ఇట్లా కావాలి ఇట్లా చేసేయండి అని చెప్పేస్తే ఆన్ టైం ఖచ్చితంగా చేసేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిపోయినా కూడా పర్లేదు, ఎక్స్క్యూజ్ అది అయితే పెద్ద విషయమేం కాదు నన్ను అడిగితే. సో ఏమో మాట్లాడాలనిపించింది వాళ్ళ గురించి. ఎప్పుడైనా వీలైతే మనతో మాట్లాడిపిద్దాము. సో మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడితే గ్రేట్ నిజంగా. ఓకే ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత చాలా వర్క్ ఉంది మనకి. నెక్స్ట్ మంచి వ్లాగ్లో కలుద్దాం. ఓకే చలో బాయ్. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. కలెక్షన్ చూడాలనుకుంటే ఒకసారి అట్లా షార్ట్స్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, కలెక్షన్ చూసి నచ్చి షాప్ చేసుకోవాలనుకుంటే కనుక మా వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లోనే షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే మమ్మల్ని వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే బాయ్.